హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జీడిఎస్ బీపీఎంస్కి ఏబీపీఎంస్కి కొన్ని అలవెన్సెస్ని రివైజ్ చేశారు. అవి ఏంటో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ది వచ్చేసి ఆఫీస్ మెయింటైన్ అలవెన్స్, ఓఎంబీఏ అంటారు, పర్ బీపీఎంస్కి ఓన్లీ. అంతకుముందు 100 రూపీస్ పర్ మంత్ ఇచ్చారు ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు వచ్చేసి బీపీఎంస్కి 500 పర్ మంత్ ఇస్తున్నారు. అంటే అకామిడేషన్, పోస్ట్ ఆఫీస్ అకామిడేషన్ అనేది బీపీఎంస్కి మాత్రమే ఉంటుంది, వాళ్ళే చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని బీఓస్ వచ్చేసి నాన్ స్టాండర్డ్ రెంట్ ఫ్రీ అకామిడేషన్, అంటే గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఆఫీసు పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ పర్ మంత్ వస్తుంది. అలాగే ఫిక్స్డ్ స్టేషనరీ ఛార్జ్, అంతకుముందు బీపీఎంస్కి 25 రూపీస్ ఇచ్చేవాళ్ళు, 10 రూపీస్ వచ్చేసి అదర్ బీపీఎంస్ అంటే ఏబీపీఎంస్కి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ 25 రూపీస్ అనేది ఏబీపీఎంస్ అని డాక్ సేవకి ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే ఎఫ్ఎస్సి సబ్మిషన్ ఇన్ కాంపోజిట్ అలవెన్స్ ఫర్ బీపీఎంస్కి కాంపోజిట్ అలవెన్స్లో వాళ్ళకి ఇస్తారండి ఫ్రెండ్స్. అలాగే బోట్ అలవెన్స్ అనేది 50 రూపీస్ పర్ మంత్ ఉండేది అంతకుముందు. అంటే రోడ్డు సౌకర్యం లేకుండా, అంటే వాటర్లోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, సో వాళ్ళకి 50 రూపాయలు ఇచ్చేవారు అంతకుముందు. ఇప్పుడు 115 రూపాయలు పర్ మంత్ ఇస్తున్నారు ఫ్రెండ్స్, అంటే డబుల్ చేశారు. క్యాష్ కన్వీనియన్స్ అలవెన్స్, అంటే మనం క్యాష్ తెప్పించుకుంటాం కదా ఫ్రెండ్స్ విత్డ్రాల్స్ కోసము, సో దానికి కూడా మనకు అలవెన్స్ ఇస్తారనమాట. 50 రూపీస్ పర్ మంత్ ఉండేది అప్పుడు, కానీ ఇప్పుడు వచ్చేసి 30 రూపీస్ పర్, అంటే ఎన్నిసార్లు అయితే మనం తెప్పించుకుంటామో అన్నిసార్లు 30 రూపీస్ ఇస్తారు. అలాగే మోర్ దెన్ 1 lakh అయితే 50 రూపీస్ ఇస్తారంట ఫ్రెండ్స్. తర్వాత సైకిల్ మెయింటెనెన్స్ అలవెన్స్ 90 రూపీస్ పర్ మంత్ అప్పుడు ఉండేది, ఇప్పుడు 180 రూపీస్ చేశారు. ఇది చాలా మందికి యాడ్ చేశారు ఆల్రెడీ. అలాగే కంబైన్ డ్యూటీ అలవెన్స్ అనేది, అంటే ఎవరైతే బీపీఎం ఉండి ఏ బీపీఎం లేకపోతే, అలాగే లెటర్ డెలివరీ అనేది బీపీఎంఏ చేయాల్సి ఉంటుంది, అంటే 2 డ్యూటీలు ఒకరే చేయాల్సి ఉంటుంది. చూద్దాము. జీడిఎస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ పర్ఫార్మ్ డెలివరీ ఆర్ కన్వేయింగ్ డ్యూటీస్ ఆర్ బోత్ విల్ బి పేడ్ 500 రూపీస్ పర్ మంత్ ఫర్ ఈచ్ ఐటమ్ ఆఫ్ వర్క్ సపరేట్లీ. అంటే దానికి 500, దీనికి 500, అంటే బీపీఎంకి డ్యూటీకి 500, అలాగే లెటర్స్ ఇచ్చినందుకు, డెలివరీ చేసినందుకు 500 సపరేట్గా ఇచ్చేవారు. ఇఫ్ ద బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఈ పర్ఫార్మ్ డెలివరీ అట్ ద బీఓ విలేజ్ ఓన్లీ, ఇట్ విల్ బి రిస్ట్రిక్టెడ్ టు 250 పర్ మంత్. ఒకవేళ అదే విలేజ్ ఉంటే 250 రూపీస్ సపరేట్గా బీపీఎం డ్యూటీకి, డెలివరీకి ఇచ్చేవాళ్ళు. ఒకవేళ కొన్ని బీఓస్కి చాలా విలేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, అలా ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి బీపీఎం ఎక్స్చేంజ్ మెయిల్స్ అట్ బస్ స్టాండ్ ఆర్ అట్ రైల్వే స్టేషన్ విల్ బి కంపన్సేటెడ్ అట్ రేట్ 250 పర్ మంత్. ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే దాన్ని రివైజ్ చేశారు. బీపీఎం ఫర్ డెలివరీ ఆర్ మెయిల్ కన్వీనియన్స్ వర్క్ 45 రూపీస్ పర్ డే, సబ్జెక్ట్ టు మ్యాక్సిమం 1170 రూపీస్ పర్ మంత్. ఒక బీపీఎం అనేది డెలివరీ కానీ మెయిల్ కన్వీనియన్స్ కానీ, అంటే డెలివరీ అవ్వచ్చు, అలాగే మన ఎస్ఓ నుంచి కానీ హెచ్ఓ నుంచి కానీ ఆ బ్యాగ్ తెచ్చుకుంటారు కదా ఫ్రెండ్స్, దానికి ఆ రెండిట్లో ఏది చేసినా కూడా 45 రూపాయలు పర్ డే. అలాగే మనకు మంత్కి వచ్చేసి 1170 రూపాయలు ఇస్తారు. అలాగే బీపీఎం ఫర్ డెలివరీ ప్లస్ మెయిల్ కన్వీనియన్స్ ఆ రెండు అయినప్పుడు 45 ప్లస్ 45 90 పర్ డే అవుతుంది. రెండు కలిపినప్పుడు 2340 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఏబీపీఎం ఫర్ బీపీఎం వర్క్ అయితే 75 రూపీస్ పర్ డే ఇస్తారు. అతనికి వచ్చేసి మ్యాక్సిమం, హాయ్ ఫ్రెండ్స్, అలాగే ఏబీపీఎం ఒకవేళ బీపీఎం వర్క్ చేయాల్సి వస్తే 75 రూపీస్ పర్ డే ఇస్తారు. సో దట్ ద మ్యాక్సిమం ఆఫ్ వాళ్ళకి వచ్చేసి 1950 రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్ పర్ మంత్కి వచ్చేసి. అలాగే ఏబీపీఎం కానీ డాక్ సేవక్ కానీ అడిషనల్ వర్క్ ఆఫ్ అనదర్ ఏబీపీఎం కానీ అనదర్ డాక్ సేవక్ కానీ వర్క్ చేస్తే 45 రూపీస్ పర్ డే, అలాగా వాళ్ళకి 1170 రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్. దీస్ రేట్స్ విల్ బి ఫర్ కాంబినేషన్ ఆఫ్ డ్యూటీస్ 2 or more పోస్ట్ బోర్న్ అనేది ఎస్టాబ్లిష్ ఆఫ్ ది ఆఫీస్. మ్యాక్సిమం అయితే ఒకవేళ ఆ డ్యూటీ కానీ ఈ డ్యూటీ కానీ ఆర్ అయితే 1170 రూపాయలు, ఒకవేళ 2 డ్యూటీలు కలిపి చేస్తే 2340 రూపాయలు. బీపీఎంకి
ఒక ఏ బీపీఎం మాత్రమే బీపీఎం వర్క్ చేస్తే పర్ డే వచ్చేసి 75 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. రూ. 1950 పర్ మంత్ అనేది ఆలకిస్తారు. ఎక్స్ట్రా డ్యూటీ చేసినందుకు రూ. 1950 అంటే ఇంకా దాదాపు 2000 అనుకోండి అంతే. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసి రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్. అంతకుముందు ఏమీ లేదంట, కానీ ఇప్పుడు వచ్చేసి రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ అనేది 500 రూపీస్ పర్ మంత్ టు ద జీడిఎస్ వర్క్ ఇన్ ఏరియాస్ విచ్ ఆర్ ఐడెంటిఫైడ్. దిస్ అలవెన్స్ యాజ్ ఐడెంటిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ 7th సిపిసి రికమెండేషన్స్. 7th సిపిసి ప్రకారం రికమెండేషన్స్ ప్రకారం 500 పర్ మంత్ అనేది రిస్క్ అలవెన్స్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి వీడియో. మరొక వీడియోలో మరీ కలుసుకుందాం. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.